జూలై 9న ప్రతి సంఘ నాయకులు కూడా మన లేబర్ చట్టాన్ని అమల్లోకి తేవాలని ధర్నా జరుగుతుంది. ఇందులో భాగంగా పుంగనూరులో కూడా భవన నిర్మాణ కార్మికులకి లేబర్ కార్డు కానీ ఈ సంక్షేమ నిధులు కానీ దాదాపుగా రాష్ట్ర వ్యాప్తంగా 46,000 మందికి క్లెయిములు విడుదల చేయాలని ఈ సంక్షేమ బోర్డు భవన నిర్మాణ కార్మికులు సంక్షేమ బోర్డుని వెంటనే పునరుద్ధరించాలని కోరుకుంటూ ఈ సమ్మె చేయడం జరుగుతూ ఉంది. రాష్ట్ర వ్యాప్తంగా కూడా రాబోయే రోజుల్లో ఈ కార్మిక చట్టాన్ని అమలు చేయకపోతే ప్రతి ఒక్క కార్మికుడు 33 వర్గాలకు చెందిన కార్మికులు కూడా ఐక్యతగా ఉండి మన సంక్షేమ బోర్డు నుండి 1% సెస్ వచ్చే నిధులు భవన నిర్మాణ కార్మికులకు చెందేలా చూడాలని మన రాష్ట్ర కూటమి ప్రభుత్వాన్ని కోరడం జరుగుతుంది. ఇందులో భాగంగా ఏపీడబ్ల్యూఐ వారు కూడా మన భవన నిర్మాణ కార్మికుల్లో చేర్చాలని కూడా వారి డిమాండ్ ఎంత ముందు నుండి కూడా ఉంది. వారిని కూడా కార్మికులు దీంట్లో తీసుకొచ్చి వాళ్ళు కూడా మన కార్మికుల్లాగా ఏది సంక్షేమ పథకాలు ఉన్నాయో ఆ పథకాలన్నీ వర్తించేలా చేయాలని కోరుకుంటూ నాకు అవకాశం ఇచ్చిన కార్మికులందరికీ కూడా ధన్యవాదాలు తెలుపుతున్నాను.